Hello dear learners, welcome to our mathematics channel. సో ఈ రోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీలో ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు సెక్షన్ ఫార్ములా, మిడ్ పాయింట్ అండ్ సెంట్రాయిడ్. సో ఈ టాపిక్స్కి సంబంధించినటువంటి అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అంటే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ 10 to 70 మీకు ఎక్సర్సైజ్ 7.2కి ముందున్నటువంటి ఆల్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో మనం సాల్వ్ చేయబోతున్నాం. సో వాటిని సాల్వ్ చేయడానికి ముందు ముఖ్యంగా ఈ మూడు కాన్సెప్ట్స్ మనం గత వీడియోలో నేర్చుకున్నాం. సెక్షన్ ఫార్ములా ద్వారా మిడ్ పాయింట్ అంటే ఏమిటి, దాని ఫార్ములా, అదేవిధంగా సెంట్రాయిడ్ అంటే ఏమిటి, దాని ఫార్ములా ఏ విధంగా రాయాలి అనేవి మొత్తం కూడా మనం నేర్చుకోవడం జరిగింది. వీటిని రీకాల్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అప్పుడు ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అన్ని మనం సాల్వ్ చేస్తాం. సో ఇప్పుడు ముందుగా ఈ పాయింట్స్ ఒకసారి మనం రీకాల్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ సెక్షన్ ఫార్ములా అండ్ మిడ్ పాయింట్ ఫార్ములా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. గత రెండు వీడియోస్లో కూడా వీటికి సంబంధించి మనం ప్రాబ్లమ్స్ చేసాం, అదేవిధంగా ఈ ఫార్ములా డెరైవ్ కూడా చేసాం. సో సెక్షన్ ఫార్ములా అనేది దేని తెలియజెప్తుంది? ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ x1 y1 అండ్ x2 y2 ఇంటర్నల్లీ ఇన్ ద రేషియో m1:m2 r. అంటే ఇది అసలు దేనికి ఫార్ములా? ఈ సెక్షన్ ఫార్ములా అనే పేరు ఓకే, దాన్ని ఎప్పుడు వాడాలి అనేది చూసుకున్నట్లయితే, ఏవైనా మనకి ఒక రెండు పాయింట్స్ ఇచ్చి ఏ బి అనేటువంటి ఒక గివెన్ పాయింట్స్, వాటినే మనం x1 y1 అండ్ x2 y2తో కంపేర్ చేస్తూ ఈ ఏబిని జాయిన్ చేసేటువంటి ఈ లైన్ సెగ్మెంట్ మీద ఎక్కడైనా సరే ఒక ప్లేస్లో ఉన్నటువంటి పాయింట్ కోఆర్డినేట్స్ మనం కనుక్కోవాలంటే, అది కూడా ఈ రేషియో ఇచ్చినప్పుడు, ఇటు m1 పార్ట్స్ ఇటు m2 పార్ట్స్ వచ్చే విధంగా ఈ m1:m2 రేషియోలో కనుక అది విడగొడుతుంది అని మనకు తెలిసినప్పుడు, ఆ విడగొట్టే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ కనుక్కోవడానికి మనం రాబట్టినటువంటి ఫార్ములా ఇది. సో దానికి మొత్తం 6 వాల్యూస్ని బట్టి చెప్తాం. అంటే ఆ పాయింట్ విడగొట్టే రేషియో మనకు తెలియాలి, ఆ రేషియోలో 2 టైమ్స్ ఈ రెండు పాయింట్స్లో ఉన్నటువంటి మొత్తం 4 కోఆర్డినేట్స్ తెలిస్తే m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2, ఇది x కోఆర్డినేట్ అవుతుంది, xకి సమానం. m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2, ఇది y కోఆర్డినేట్కి ఈక్వల్. సో సెక్షన్ ఫార్ములా అంటేనే, సెక్షన్ అంటే మీన్స్ ఇక్కడ ఒక పార్ట్గా మనం భావించాలి. ఏబిని ఏదో ఒక ప్లేస్లో కొన్ని పార్ట్స్గా విడగొట్టేటువంటి పాయింట్స్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఇది పనికొస్తుంది. సేమ్ సెక్షన్ ఫార్ములాని బేస్ చేసుకుని మనం మిడ్ పాయింట్ ఫార్ములాని దానిలో ఒక స్పెషల్ కేసుగా తీసుకుంటాం. మిడ్ పాయింట్ మీన్స్ ఎగ్జాక్ట్గా దీన్ని 1:1 రేషియోలో విడగొడుతుంది కాబట్టి సమానంగా ఈ m1 m2 ప్లస్లో 1లు రాసుకుంటే ఆటోమేటిక్గా వచ్చే ఫార్ములా ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ x1 y1 అండ్ x2 y2. అంటే రెండు పాయింట్స్ మనకి ఇచ్చి ఇలా ఒకటి x1 y1 అలాగే ఇంకొక చివర x2 y2 ఉన్న లైన్ సెగ్మెంట్ మనకి ఇచ్చి ఎగ్జాక్ట్లీ మిడిల్ పాయింట్ ఇది కనుక్కోమంటే, అప్పుడు దాని ఫార్ములాగా మనం దీన్ని మెన్షన్ చేయొచ్చు అనమాట. ఇదే m1 m2 1లో రాసుకుంటే వచ్చే ఫార్ములా ఇచ్చి ఉండండి. సో x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2 అంటే x కోఆర్డినేట్స్ రెండింటికి ఒక రకంగా యావరేజ్ వాల్యూ, y కోఆర్డినేట్స్ రెండింటికి యావరేజ్ వాల్యూగా మనం దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. x కోఆర్డినేట్స్ రెండు కూడి సగం చేయాలి, y కోఆర్డినేట్స్ రెండు కూడి సగం చేస్తే అప్పుడు అది ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్ అవుతుంది. అదే సెక్షన్ ఫార్ములా ఏం తెలుస్తుంది? మిడిల్ అని కాదు, ఎక్కడ ఉన్నా సరే ఏ నుంచి బి వరకు ఏ ప్లేస్లో ఉన్నా సరే కనుక్కోవడానికి సెక్షన్ ఫార్ములా పనికి వస్తే, ఎగ్జాక్ట్లీ మిడిల్ పొజిషన్లో ఉన్న వాటికి డైరెక్ట్గా ఈ ఫార్ములా మనం యూజ్ చేయొచ్చు. సో మనకి ఇప్పుడు ప్రాబ్లమ్స్లో ఫైండ్ ద మిడ్ పాయింట్ అనే ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి, ఒక రేషియో ఇచ్చి ఆ కోఆర్డినేట్స్ కనుగొనే పాయింట్స్ కనిపిస్తాయి. అలాగే వీటితో పాటు మనం సెక్షన్ ఫార్ములాని అప్లై చేసి చేయగలిగే మరొకటి సెంట్రాయిడ్. సెంట్రాయిడ్ కాన్సెప్ట్ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెంట్రాయిడ్? ద పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఆఫ్ 3 మీడియన్స్ which divides each median in the ratio 2:1 is called the centroid of a triangle. అంటే ఇది మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, మీకు ఏదైనా ఒక ట్రయాంగిల్ షేప్ ఉన్నప్పుడు ఈ ట్రయాంగిల్ షేప్లో మీడియన్స్ అనేవి 3 ఉంటాయి. అంటే ఎవ్రీ సైడ్కి ఉన్నటువంటి ఇలా మిడ్ పాయింట్ని తీసుకుని దాన్ని జాయిన్ చేస్తూ ఈ విధంగా బి నుంచి ఈ మిడ్ పాయింట్, అదేవిధంగా సి నుంచి ఈ మిడ్ పాయింట్ జాయిన్ చేస్తే, అంటే ఇప్పుడు ఇక్కడ డిఈఎఫ్ మిడ్ పాయింట్స్ అనుకుంటే, ఈ మూడు ఎక్కడైతే కాన్కరెన్స్, పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ మీన్స్ 3 or more lines meet at only one point, it is called the point of concurrence. ఒక మూడు లైన్స్ ఒకే చోట ఇక్కడ కలుస్తున్నాయంటే దాని పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ అంటాం. అది వేటి యొక్క కాన్కరెన్స్? 3 మీడియన్స్ అనమాట. అంతేకాకుండా ఈ పాయింట్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఇట్ డివైడ్స్ ఈచ్ మీడియన్ ఇన్ ద రేషియో 2:1. ఇక్కడ మీరు ఈ పాయింట్ని మనం జీ సెంట్రాయిడ్తో సూచిస్తాం,
ఎటు చూసినా ఇలా 2:1 రేషియో ఉంటుంది ఎవ్రీ మీడియన్ పైన. సో AG:GD ఆర్ BG:GE ఆర్ CG:GF వీటిలో ఏ వాల్యూ చూసినా 2:1 రావాలి. సో ఆ సెంట్రాయిడ్కి ఎలా ఫార్ములా కనుక్కోవాలో కూడా లాస్ట్ వీడియోలో మనం చేసాం. సో వెర్టిసెస్ మనకు తెలిస్తే ఏబిసిలు x1y1 x2y2 x3y3 అనే వెర్టిసెస్ కలిగి ఉన్న ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ మిడ్ పాయింట్ ఫార్ములానే పోలి ఉంటుంది చూడండి. x1 + x2 + x3/3 y1 + y2 + y3/3 ఇలా వచ్చే రెండు కోఆర్డినేట్స్ని మనం పాయింట్గా రాయొచ్చు. అంటే x వాల్యూస్ అన్ని యొక్క యావరేజ్ y వాల్యూస్ అన్నిటి యొక్క యావరేజ్ ఏదైతే అవుతుందో అదే ఎగ్జాక్ట్గా సెంట్రాయిడ్ అవుతుందని మనం చెప్పొచ్చు. ఇక్కడ యావరేజ్ అంటే కారణం మనం మరొక పోలిక కూడా స్టాటిస్టిక్స్ లో మనం నేర్చుకునే అర్థమెటిక్ మీన్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ని గుర్తుపెట్టుకుని మనం ఈ ఫార్ములాని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే లైన్ సెగ్మెంట్ కి సెంటర్ లో ఉండాలంటే రెండింటి యొక్క యావరేజ్ ఎలా అయితే చేయాలో ట్రయాంగిల్ మొత్తానికి సెంట్రాయిడ్ అని పిలవాలంటే ఆ మనకి మూడు వెర్టిసెస్ లో ఉన్న x కోఆర్డినేట్స్ కి y కోఆర్డినేట్స్ కి కూడా యావరేజ్ కనుక్కోవాలి అని అర్థం. సో ఈ వీటిని అప్లై చేస్తూ ఇప్పుడు చేయగలిగే ప్రాబ్లమ్స్ లాస్ట్ వీడియోలో మనం డూ దిస్ ట్రై దిస్ సాల్వ్ చేసాం. ఇప్పుడు ఎక్సర్సైజ్ కి ముందున్న ఎగ్జాంపుల్స్ ని మనం చూద్దాం ఒక్కొక్కటిగా. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ బిఫోర్ ఎక్సర్సైజ్ 7.2 7.2 చేయడానికి ముందు చేయగలిగినటువంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇక్కడ మనం సాల్వ్ చేస్తున్నాం వరుసగా. 9th ఎగ్జాంపుల్ వరకు గతంలోనే మనం సాల్వ్ చేసాం కాబట్టి లాస్ట్ టాపిక్ లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ 10 ఇక్కడ చూద్దాం. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ 4 - 3 and 8, 5 in the ratio 3:1 internally. వీటికి మీరు క్వశ్చన్స్ చదవడం ప్రధానం. క్వశ్చన్లో ఇచ్చింది ఏ ఫార్ములాని అప్లై చేస్తే సూటబుల్ సొల్యూషన్ వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో రెండు పాయింట్స్ మనకి ఇచ్చి వాటిని రేషియోలో విడగొట్టే మరొక పాయింట్ అడిగినప్పుడు మనం ఆల్రెడీ సెక్షన్ ఫార్ములా అని ఇప్పుడే చెప్పుకున్నాం, దాన్ని అప్లై చేయాలి. సో ఇచ్చిన 2 పాయింట్స్ ఏదో ఒక నేమ్స్తో ముందు మనం తీసుకోవచ్చు. లెట్ ఏ అందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు గివెన్ పాయింట్ అంతా 4 - 3 అండ్ b ఈజ్ ఈక్వల్ టు 8, 5. సో ఈ రెండు పాయింట్స్ని మనం దేంతో కంపేర్ చేయొచ్చు అంటే ఫార్ములాలో x1y1 అండ్ x2y2. సో ఇది చూసినప్పుడే మనకి ఏది x1 ఏది y1 x2 ఏది y2 ఏది అని మనకు క్లారిటీ రావాలి. నెక్స్ట్ రేషియో, ఇచ్చిన రేషియో 3:1 అని ఉంది కనుక ఆ 3:1లో విడగొట్టే పాయింట్ కోఆర్డినేట్స్ మనకు తెలియదు. ఆ పాయింట్నే మనం p అనుకుందాం. సో లెట్ p డివైడ్స్ అంటే ఈ p అనేది ఏబిని విడగొడుతుంది అనుకుందాం. సో p డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో, అది ఇంటర్నల్ గా ఉన్నట్లే ఇంకా ఇన్ ద రేషియో ఏ రేషియోలో అది డివైడ్ చేస్తుంది అనుకుందాం అంటే 3:1. సో ఇక్కడ 3:1ని మనం ఏమని తీసుకోవచ్చు, m1:m2గా తీసుకోవచ్చు. సో ఎప్పుడైతే m1:m2 అనేది ఐడెంటిఫై చేసామో ఇక్కడ వాడాల్సిన ఫార్ములా ఏంటో మనకు తెలుస్తుంది. బై సెక్షన్ ఫార్ములా అంటే ఈ ఫేమస్గా ఈ నేమ్తో పిలిచేటువంటి సెక్షన్ ఫార్ములా అనగానే మనకి ఇది రేషియోలో డివైడ్ చేసేది గుర్తొస్తుంది కనుక ఆ ఫార్ములా ఆటోమేటిక్గా రాయొచ్చు. ఆ ఫార్ములా ద్వారా వచ్చే ఆన్సరే మనకి p యొక్క కోఆర్డినేట్స్కి ఈక్వల్ కనుక p ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా. ఇప్పుడు ఇది చూడకుండా జ్ఞాపకం తెచ్చుకోండి. m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 y కోఆర్డినేట్ సేమ్ సిమిలర్గా ఇలాగే ఉంటుంది. m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. సో సేమ్ ఈ ఫార్ములాని అప్లై చేస్తూ ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఈ ప్లేసుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ 6 వాల్యూస్ x1 y1 x2 y2 అండ్ m1 m2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కావాల్సిన రిక్వైర్డ్ పాయింట్ మనకు వస్తుంది. దేర్ ఫోర్ p ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి ఒక్కొక్క స్టెప్ని జాగ్రత్తగా, m1 x2 m1 అంటే 3 x2 బదులు ఉన్నది 8. సో మనం ఏం రాయాలి ఇక్కడ, m1 x2 అంటే 3 × 8 ప్లస్ m2 x1 m2 వాల్యూ 1 x1 వాల్యూ 4. సో ఇట్ ఈస్ 1 × 4 బై m1 ప్లస్ m2. చూడండి 3 1 ఉన్నాయి కాబట్టి m1 ప్లస్ m2 బదులు 3 ప్లస్ 1 వచ్చింది. ఇన్ ద సేమ్ వే y కోఆర్డినేట్ ఆల్సో m1 y2 అంటే 3 × y2 ప్లస్ ఎంత ఉందో ఇక్కడ చూడండి, y2 అంటే 5. సో 3 × 5 ప్లస్ m2 y1 m2 వాల్యూ 1 y1 వాల్యూ -3. సో 1 × -3 బై ఇట్ ఈస్ ఆల్సో m1 ప్లస్ m2. సో ఇంకా ఈ జస్ట్ మనం ఈ ఎడిషన్స్ సబ్ట్రాక్షన్ లేదంటే ఈ డివిజన్ ఇవి మాత్రం మనం ఇంకా చేయాల్సింది. మల్టిప్లికేషన్ ఇలాంటివి 3 8s ఆర్ 24 ప్లస్ 1 4 ఈజ్ 4 బై 4. ఇది ఫస్ట్ కోఆర్డినేట్ అవుతుంది. సెకండ్ చూడండి 3 5s ఆర్ సో 15
ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి మైనస్ 1 3 is 3. సో 15 minus 3/4. సో ఇప్పుడు దీన్ని మరింత మనం సింప్లిఫై చేయొచ్చు. 28/4 12/4 అని వచ్చింది. మరి ఈ రెండు కూడా 4 టేబుల్లో ఎగ్జాక్ట్లీ క్యాన్సిల్ చేయగలిగినవే. 4 టేబుల్ 28లో 7 టైమ్స్ కాబట్టి దీని వాల్యూ 7. 4 12లో 3 టైమ్స్ 3 4s are 12 కనుక దీని వాల్యూ 3. సో మనకు దేర్ఫోర్ రిక్వైర్డ్ పాయింట్ అనొచ్చు. అంటే మనకి ప్రాబ్లంలో అడిగినటువంటి పాయింట్ ఏ కండిషన్ అయితే సాటిస్ఫై చేయాలో ఆ పాయింట్ P is equal to 7, 3 అని మనం చెప్పొచ్చు. సో ఈ డివైడ్స్ AB ఇన్ ద రేషియో 3:1 ఇంటర్నల్ అనమాట. కరెక్ట్గా ఈ పాయింట్లో ప్లేస్లో మనం నిజంగా గ్రాఫ్ గీసి చూసుకున్నా ఇది మనకు అర్థమవుతుంది అనమాట. ఈ రెండు పాయింట్స్ గ్రాఫ్లో గుర్తించి వాటిని కలిపే లైన్ మీద 7 3 గుర్తిస్తే ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ నుంచి డిస్టెన్స్ స్టార్ట్ చేసి తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 పార్ట్స్ ఉంటే ఈ ప్లేస్ నుంచి 8 5 వరకు 1 పార్ట్ ఉంటుంది అని అర్థం. సో ఇది ఎగ్జాంపుల్ 10. అంటే ఈ ప్రాబ్లం వెనకాల ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి? ఓన్లీ సెక్షన్ ఫార్ములా బేస్ చేసుకుని ఇవ్వబడిన ప్రాబ్లం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ 11, ఫైండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ 30 అండ్ -14. సో డైరెక్ట్ క్వశ్చన్, మిడ్ పాయింట్ కనుక్కోండి. మిడ్ పాయింట్ రావాలంటే ముందు రెండు పాయింట్స్ని మనం తీసుకుందాం. ఇదే విధంగా ఏ గివెన్ పాయింట్స్కి ఎప్పుడు ఏదో ఒక నేమ్స్ ఇవ్వండి, ఏదైనా పర్వాలేదు. A30, B -1, 4. సో మనం వీటిని ఇప్పుడు దేంతో కంపేర్ చేస్తాం? x1 y1 అని, ఇక్కడేమో x2 y2 అని కంపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పక్క పక్కనైనా రాయొచ్చు, దాని ఎదురుగా లేదా ఈ క్రింద అనే విధంగా చూపించవచ్చు. ఇది ఏబీలు అనుకుందాం. ఇప్పుడు మనం మిడ్ పాయింట్ కనుక్కోవాలి కాబట్టి డైరెక్ట్ మిడ్ పాయింట్ ఫార్ములా ఈ రెండు చాలు. మిడ్ పాయింట్ అంటే 1:1 రేషియో కాబట్టి మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి, మనం ఏబి అనే దాని మిడ్ పాయింట్ కావాలంటే ఫార్ములాగా ఏం చెప్పొచ్చు? మీకు ఇందాకే చెప్పాను, రెండింటి యొక్క యావరేజ్ x1 + x2/2, y1 + y2/2 అవుతుంది. దీనికి సెక్షన్ ఫార్ములా పూర్తి ఫార్మాట్ వాడనవసరం లేదు. బికాజ్ m1:m2 అనేది ఇందులో ఉండదు. అది మనం 1:1గా తీసుకుంటాం కాబట్టి ఆ m1 + m2 బదులు 2లు వచ్చి మొత్తం ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఫార్ములా రాసాం. ఫార్ములా ఇక్కడ ప్రాబ్లంలో అప్లై చేస్తే x1 x2 బదులు ఏముంది? 3 - 1. సో ఇక్కడ ఏమొస్తుంది? 3 - 1/2. ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉన్నప్పటికీ x2లో మైనస్ ఉంది. y1 y2 చూడండి, ఇక్కడ 0 ఉంటే ఇక్కడ 4. సో 0 + 4/2. సో ఫస్ట్ బ్రాకెట్లో 2/2, సెకండ్ బ్రాకెట్లో 4/2. మరి 2/2 అంటే 1, 4/2 అంటే 2. దేర్ఫోర్ ఇక్కడ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అంటే మనకి ప్రాబ్లంలో అడిగినటువంటి మిడ్ పాయింట్ ఏదవుతుందంటే కన్క్లూజన్ 1, 2 అనేది ఎగ్జాక్ట్. అంటే నిజంగానే ఇవి కూడా మనం గ్రాఫ్లో గుర్తించి చూస్తే 1 2 అనే పాయింట్ కరెక్ట్గా ఈ రెండింటికి మిడిల్లో మనం సేమ్ డిస్టెన్స్లో గమనించవచ్చు అనమాట. సో ఇది ఎగ్జాంపుల్ 11. నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ 2, ఇప్పుడు మనం వరుసగా చెప్పుకున్న కాన్సెప్ట్స్ అనమాట. ఇంతకుముందు మిడ్ పాయింట్ అయితే ఇప్పుడు సెంట్రాయిడ్. ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూజ్ వెర్టిసెస్ ఆర్ 3 - 5 -7 4 అండ్ 10 - 2. సో ముందు మనకి ఇచ్చినవి 3 పాయింట్స్ ఉంటాయి కాబట్టి వాటి నేమ్స్ ఇద్దాం. ఏ అంటే 3 - 5, B అని తీసుకుందాం -7, 4 అండ్ C is equal to 10, -2. So these three given points can be compared with x1, y1 because మనకి 3 వెర్టిసెస్ ఉంటాయి కాబట్టి x2 y2 అండ్ x3 y3 అనే టర్మ్స్ కూడా ఇందులో వస్తాయి. ట్రయాంగిల్ యొక్క 3 వెర్టిసెస్ మనకి ఇస్తే సెంట్రాయిడ్ ఎలా కనుక్కోవాలో ఇప్పుడే ఇంతకుముందే మనం ఈ ప్రాబ్లమ్స్కి ముందు మరి గత వీడియోల్లో డిరైవ్ చేసిన ఫార్ములాని గుర్తు చేసుకున్నాం. సో సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అనేది ఇక్కడ మనం కనుక్కోవాలి. దాని ఫార్ములా ముందు అప్లై చేయండి. x1 + x2 + x3/3 బికాస్ సెంట్రాయిడ్ మిడ్ పాయింట్ ఒకే విధంగా ఉంటాయి అనుకున్నాం. మిడ్ పాయింట్ అయితే రెండింటినీ కూడా 2తో భాగించాలి. సెంట్రాయిడ్ అయితే ఈ 3 వెర్టిసెస్లో ఉన్న 3 x కోఆర్డినేట్స్ని కూడి 3తో, అదేవిధంగా y కోఆర్డినేట్స్ మూడింటిని కూడా కలిపి 3తోనూ డివైడ్ చేయాలి. y1 + y2 + y3/3 అంటే కొంత ఈజీగా గుర్తుపెట్టుకోగలిగిన ఫార్ములాలో ఇదొకటి. దీన్ని మనం జనరల్గా క్యాపిటల్ జీతో సూచిస్తాం. x1 x2 x3 అంటే యాజ్ ఇట్ ఈజ్ ఇవి చూసుకుంటూ రాసేయచ్చండి. లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ 3 - 7 10 మధ్యలో మనకి ప్లస్లు రావాలి. సో 3 - 7 + 10 -2 చోట ప్లస్ మైనస్ ఉంటే మైనస్ వస్తుంది /3. సెకండ్ వాల్యూస్ చూసుకుంటే -5 4 -2. సో -5 + 4 -2/3. మరి దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేస్తే ఈ వాల్యూ అంతే ఉందో చూడండి. ప్లస్లో 10 3 13 వచ్చింది. 13లో 7 తీసేస్తున్నాం. సో ఇట్ ఈస్ 6/3. మరి ఇక్కడ కూడా ఒకటే ప్లస్ ఉంది 4, మైనస్లేమో 2 ఉన్నాయి. -5 - 2 అంటే -7.
దానిలో 4 అంటే చివరికి మైనస్ ఎక్కువ మిగులుతుంది 3/3. ఈ రెండు కూడా మనకి క్యాన్సిల్ అయ్యాయి. సో ఇక్కడ సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఎంత అంటే ఫైనల్ కన్క్లూజన్లో మనం చెప్పగలిగింది 6/3 అంతా 3 6లో 2 టైమ్స్. సో ఇట్ ఈస్ 2. ఇన్ ద సెకండ్ వన్ మనం ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తే ఇది ఇందులో 2 టైమ్స్ అయింది. ఈ 3లో 1 టైం కాబట్టి 2, -1 బికాస్ ఇక్కడ సింబల్ మైనస్ ఉంది. సో ఇది మనకి సెంట్రాయిడ్. ఇది ఎగ్జాంపుల్ 12. నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ 13. In what ratio does the point -4, 6 divide the line segment joining the points A and B అని ఇచ్చాడు. సో ఇది మనకి మోడల్ పరంగా కూడా వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్లో ఒకటి. ఇలాంటిదే మనం మళ్ళీ కూడా ఎక్సర్సైజ్లో కూడా చేయబోతున్నాం. అంటే ఇక్కడ రేషియో ఇవ్వకుండా క్వశ్చనే ఇన్ వాట్ రేషియో అని స్టార్ట్ అవుతుంది చూడండి. అంటే మనకి 2 పాయింట్స్ తెలుసు, లైన్ సెగ్మెంట్ ఎండింగ్ పాయింట్స్. డివైడ్ చేసే పాయింట్ కూడా గుర్తించాం, కానీ అది ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో అక్కడ ఉన్న డిస్టెన్స్ కొలవకుండానే మనం ఎలా చెప్పొచ్చు. ఇన్ వాట్ రేషియో డస్ ద పాయింట్ అంటే ఈ పాయింట్ డివైడ్ చేస్తుంది. అంటే ఈ పాయింట్ ఎక్కడుంది, ఏబీల మధ్యలో ఎక్కడైనా ఉంది. బికాజ్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ అన్నాడు కాబట్టి ఇప్పుడు మనకి ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఇలా ఏబి ఉంటే ఎక్కడో చోట ఈ పి అనే పాయింట్ మధ్యలో ఉంది. అది పి అనే పాయింట్ ఇది తీసుకుంటాం. -4, 6 అనేది ఇక్కడ డివైడ్ చేసే పాయింట్ అవుతుంది. ఈ చివరిలో ఈ రెండు ఇచ్చాడు. జాయినింగ్ ద పాయింట్స్ అని ఏవైతే ఉన్నాయో అవే మనకి x1, y1, x2, y2గా తీసుకోవాలి. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం, ఇచ్చిన వాటిని లెట్ ఏ -6, 10 దీన్ని దేంతో కంపేర్ చేయొచ్చు మనం, x1, y1 అనే పాయింట్తోను, బి 3, -8 దీన్ని మనం దేంతో కంపేర్ చేయొచ్చు, x2, y2తోను మనం కంపేర్ చేయొచ్చు. ఇవి ఏబి. ఇప్పుడు దీన్ని ఒక రేషియోలో డివైడ్ చేసేటువంటి పాయింట్ పి అనుకుంటే అది -4, 6 అన్నాం. సో ఇక్కడ లెట్ పి బ్రాకెట్లోనే -4, 6 అనే పాయింట్ డివైడ్స్, ఇది డివైడ్ చేయాలి కదా ఎంతో కొంత రేషియోలో, ఏబి ఇన్ ద రేషియో. ఆ రేషియో ఎంత అనేది మనకు తెలియదు కాబట్టి ఆ రేషియోని మనం ఏమనుకుందాం, m1:m2. యాజ్ పర్ సెక్షన్ ఫార్ములాలో ఏది చూపిస్తామో యాజ్ ఇట్ ఈజ్ అవే పదాలు ఉంచేస్తాం. ఈ m1, m2 కనుక్కోవడమే మనకి ఈ ప్రాబ్లంలోని క్వశ్చన్. సో ఇది మీకు గత వీడియోలో కూడా ఈ మోడల్ మనం చేస్తాం. సో అదే ఇక్కడ అప్లై చేయబోతున్నాం. m1:m2 ఈ m1, m2 వాల్యూస్ తప్ప రిమైనింగ్ అని మనకు తెలుసు. సో సెక్షన్ ఫార్ములా ద్వారా దాన్ని దేనికి సమానం చేయాలి, పి. ఏబిని విడగొట్టేటువంటి సెక్షన్స్ చేసే పాయింట్ పి కాబట్టి ఏబిని యూజ్ చేసి సెక్షన్ ఫార్ములా రాస్తే వచ్చే కోఆర్డినేట్స్ పికి సమానం అవ్వాలి. దేర్ ఫోర్ ఇప్పుడు మనం యాజ్ పర్ సెక్షన్ ఫార్ములా మనం అదే రాయొచ్చు. బై సెక్షన్ ఫార్ములా దేన్ని మనం ఈక్వల్ చేయొచ్చు, సెక్షన్ ఫార్ములా ద్వారా వచ్చే మొత్తాన్ని కూడా దేనికి ఈక్వల్ చేయాలి, పి అనే పాయింట్కి. బికాజ్ ఇదే కాబట్టి డివైడ్ చేసేది. ఈ రెండింటిని యూజ్ చేసి సెక్షన్ ఫార్ములా రాస్తాం. సెక్షన్ ఫార్ములా ప్రకారం ఆ స్టెప్ మళ్ళీ చూడండి, m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 కామా m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఇదంతా చేస్తే వచ్చే వాల్యూ యాజ్ పర్ సెక్షన్ ఫార్ములా మనం చేస్తే వచ్చే వాల్యూ ఆ డివైడ్ చేసే పి అనే పాయింట్కి సమానం కావాలి కాబట్టి అది పి అనే పాయింట్కి సమానం. అంటే -4, 6కి మనకి ఈక్వల్. ఇప్పుడు ఏం చేయాలి మనం, m1, m2 తప్ప ఇవి రెండే మనకు తెలియదు. మిగిలిన x1, x2, y1, y2 ఇవి చూసి సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి ఏమొస్తుంది, ఫస్ట్ m1 ఇంటూ x2 అంటే చూడండి ఇక్కడ x2 ఇదిగో 3. సో m1 ఇంటూ 3 ప్లస్ m2 ఇంటూ x1 వాల్యూ -6. సో యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఉన్నదే సబ్స్టిట్యూట్ చేస్తున్నాం చూడండి, బై m1 ప్లస్ m2. ఈ వాల్యూస్ మనకి ఇంకా ప్రస్తుతానికి అన్నాం. నెక్స్ట్ m1 y2. సో m1 రాస్తాం ఇంటూ y2 అంటే ఇక్కడ చూడండి y2 వాల్యూ -8 ప్లస్ m2 ఇంటూ y1 అంటే ఇక్కడ చూడండి 10. సో m2 ఇంటూ 10 బై m1 ప్లస్ m2. ఈ వచ్చే మొత్తం కోఆర్డినేట్ మనం ఆన్సర్ కనుక్కోవడం కాదు, ఇక్కడ ఆన్సర్కి ఈక్వల్ చేయాలి కనుక -4, 6కి ఇది సమానం అవుతుంది. సో ఇప్పుడు దీన్ని బట్టి ఏం చేస్తాం, ఈ వాల్యూ మొత్తం -4కి సెకండ్ వాల్యూ మొత్తం 6కి ఈక్వల్ అని అర్థం. 2 పాయింట్స్ ఈక్వల్ అంటే x కోఆర్డినేట్స్ విడివిడిగా ఈక్వల్ అవ్వాలి, y కోఆర్డినేట్స్ విడివిడిగా ఈక్వల్ అవ్వాలి. మనం ఏదో ఒక ఈక్వేషన్ తీసుకుని ఆటోమేటిక్గా రెండోది జస్ట్ వెరిఫై చేయొచ్చు. మొదటి ఒక్క ఈక్వేషన్తోనే m1/m2 కనుక్కోవచ్చు అని గతంలో చూసాం. ఇప్పుడు అదే ఇక్కడ అప్లై చేద్దాం. అంటే ఇక పాయింట్ అనే టర్మ్స్ తీసివేసి ఫస్ట్ వాల్యూ మొత్తాన్ని ఫస్ట్ వాల్యూకి ఈక్వల్ చేస్తే ఇక్కడ ఏముంది, 3m1 ఇంటూ అంటే 3m1 -6m2 బై m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ టు -4. అంతే కదా, ఈ వాల్యూ మొత్తం -4కి ఈక్వల్.
అండ్ ఇంకొకటి ఏం మనం ఈక్వల్ చేయొచ్చు, ఈ సెకండ్ వాల్యూ మొత్తం అంటే -8m1 ప్లస్ 10m2 బై m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ టు 6. ఓకే, ఇక్కడ ఈ ఎక్స్ కోఆర్డినేట్ని బట్టి వచ్చింది కానీ వై కోఆర్డినేట్ని బట్టి వచ్చిన ఈ రెండు రిలేషన్స్లో మనం దేన్నైనా తీసుకుని సాల్వ్ చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. అందుకే ఒకటి సాల్వ్ చేసి దాని రెండో దాన్ని కూడా ఒకసారి వెరిఫై చేసి చూసుకోవచ్చు. ఇప్పుడు దీని ప్రకారం మనం m1 m2 వాల్యూస్ నిజంగా ఐడెంటిఫై చేయాలంటే ఏం చేయాలి, ముందు ఈ బైలో దాన్ని ఇటువైపు పంపించాలి. సో అక్కడ ఏం మిగులుతుంది అప్పుడు 3m1 మైనస్ 6m2 ఈజ్ ఈక్వల్ టు -4 ఇంటూ m1 ప్లస్ m2గా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇంకా కంటిన్యూ చేస్తే, ఎందువల్ల ఈ స్టెప్స్ మళ్ళీ మనం కంటిన్యూ చేస్తున్నాం లెఫ్ట్ సైడ్ అంటే, ఇది m1 ఇది m2 ఈ రెండు లైక్ టర్మ్స్ కాదు, ఇక్కడ వేరువేరుగా ఉన్నాయి. అవి ముందు బ్రాకెట్లో మల్టిప్లై చేశాక అప్పుడు లైక్ టర్మ్స్ ఒకవైపు తీసుకెళ్ళొచ్చు. సో -4తో ఇంటూ చేస్తే మనకి ఇక్కడ ఈజ్ ఈక్వల్ తర్వాత -4m1, అదే -4తో m2ని కూడా చేస్తున్నాం కాబట్టి -4m2. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, లెఫ్ట్ సైడ్ ఒక m1 m2 టర్మ్, రైట్ సైడ్ ఒక m1 m2 టర్మ్ ఉంది కనుక m1 అన్ని లెఫ్ట్ సైడ్ వచ్చేలాగా మనం చేస్తే ఈ -4m1ని లెఫ్ట్ సైడ్ పంపించవచ్చు, m2లన్నీ రైట్ సైడ్కి తరలించే విధంగా ఈ షిఫ్టింగ్ అనేది మనం చేస్తే ఈ పదం ఇటు వస్తే ప్లస్, ఇది కూడా ఇటు ప్లస్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ఉన్నవి జాగ్రత్తగా చూసిరండి. లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ మిగిలింది ఏంటి 3m1, రైట్ సైడ్ నుంచి మనం ట్రాన్స్ఫార్మ్ చేసిన పదం ఇది కనుక మైనస్ ఇటు ప్లస్గా మారుతుంది కాబట్టి +4m1 ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ రైట్ సైడ్ మనకు ఉన్న పదం -4m2, దీనికి తోడు లెఫ్ట్ సైడ్ నుంచి మనం మార్చిన పదం ప్లస్తో వస్తుంది కాబట్టి +6m2. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి లెఫ్ట్ సైడ్ 7m1, బికాస్ 3 + 4 చేస్తే వచ్చేది 7. మరి ఇక్కడ ప్లస్ ఎక్కువ ఉంది, 6లోంచి 4 తీయాలి కాబట్టి వచ్చేది 2m2. మరి ఇప్పుడు మనం m2ని m1 m2 మనకి ఇష్టు కావాలి అంటే బై రూపంలో మనకు కావాలి కాబట్టి ఇది మైనస్ చేయడం కాకుండా కాన్స్టెంట్స్ ఒకవైపుకి ఈ లెటర్స్ ఒకవైపుకి వచ్చే విధంగా మనం తరలించాలి. కాబట్టి ఏం చేయొచ్చు, ఇక్కడ ఇంటూలో ఉన్నటువంటి m2ని ఇటువైపుకి, ఇక్కడ కాన్స్టెంట్గా ఉన్న 7ని అటువైపుకి మారిస్తే ఏమొస్తుంది, ఇంటూ ఉన్న టర్మ్స్ బై అవుతాయి. సో m1/m2 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ 2 ఉంది కనుక 2/7. సో దీన్నే ఇష్టుగా మారిస్తే, బికాజ్ ఇష్టు బై ఒకటే కాబట్టి నొటేషన్లో m1:m2 ఈజ్ ఈక్వల్ టు 2:7 అని మనకు వస్తుంది. మరి దీన్ని ఏం చేయాలి, 2:7 కరెక్టా కాదా, మనం ఒక్క రిలేషన్ తీసుకునే ఇది చేసాం కాబట్టి సెకండ్ రిలేషన్లో కూడా వెరిఫై చేయొచ్చు అనమాట. దీనిలో కూడా మనం వెరిఫై చేయొచ్చు. అంటే మనం ఇక్కడ రాసుకోవచ్చు వెరిఫైయింగ్, మనం ఇక్కడ వెరిఫై చేద్దాం, వెరిఫైయింగ్ m1:m2 ఇన్ y కోఆర్డినేట్, అంటే y కోఆర్డినేట్లో కూడా దీన్ని మనం వెరిఫై చేస్తే ఏమవుతుంది, ఈ సెకండ్ రిలేషన్లో కూడా m1 ప్లేస్లో 2ని m2 ప్లేస్లో 7ని రాస్తే ఈ 6కి ఈక్వల్ అవుతుందా లేదా మనం చూడొచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది -8 ఇంటూ m1 అంటే 2 ఉంది, 10 ఇంటూ m2 బదులు ఎంత వచ్చింది మనకి 7 అనే టర్మ్ వచ్చింది, బై m1 + m2 అంటే 2 + 7. సో ఇక్కడ ఎంత వచ్చిందో చూడండి -16 + 70/9 అంతే కదా, 8 2s are 16, 10 7s are 70. సో 70లో 16 మైనస్ చేయాలి, ఇక్కడ మైనస్ చిన్న టర్మ్ ఉంది కనుక 70లో 16 మైనస్ చేస్తే 54. సో 54/9 మనం క్యాన్సిల్ చేస్తే 6. సో ఎగ్జాక్ట్గా దీనికి సరిపోయింది. సో వెరిఫికేషన్ కూడా పూర్తయింది కాబట్టి అదే విషయం ఇక్కడ రాస్తాం, హెన్స్ వెరిఫైడ్ అని. సో ఎప్పుడైతే వెరిఫికేషన్ అయిపోయిందో ఇక దాన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అన్నమాట. మనం అడిగిన క్వశ్చన్ ఇన్ వాట్ రేషియో అనేది ఆ రేషియో 2:7 అనేది దీని ప్రకారం మనకు వచ్చింది. సెకండ్ కోఆర్డినేట్ చూసినా అది సరిపోయింది కాబట్టి దేర్ ఫోర్ రిక్వైర్డ్ రేషియో అంటే మనల్ని ప్రాబ్లంలో అడిగినటువంటి రేషియో ఎంత అంటే P/AB అని మనం అనుకున్నది ఎంత అని చెప్పొచ్చు, 2:7 ఇస్ ద రైట్ ఆన్సర్ అని మనం చెప్పొచ్చు అనమాట. అంటే ఈ రెండు పాయింట్స్ని 2:7లో విడగొట్టే అడిగితే మనకి -46 వస్తుంది అన్నమాట. సో రివర్స్గా మనకి -46 ఇచ్చి ఏ రేషియో అడిగాడు కాబట్టి మనం ఏం చెప్పాం 2:7గా దాన్ని ఐడెంటిఫై చేసాం. సో ఇది ఎగ్జాంపుల్ 13. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. సో ఎగ్జాంపుల్ 14 క్వశ్చన్ ఒకసారి చదువుదాం. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ A 2-2 అండ్ B -7-4. సో ఇక్కడ ట్రైసెక్షనల్ పాయింట్స్ గురించి మనం నేర్చుకుంటున్నాం. సో ట్రైసెక్షన్ అంటే ఏంటి, 3 భాగాలుగా చేయటం. సో మనకి ఎప్పుడైతే ప్రాబ్లంలో ఈ రెండు ఇవ్వబడతాయో మనకి ఇచ్చినటువంటి సపోజ్ ఇది ఒక లైన్ సెగ్మెంట్ అనుకుంటే ఇక్కడ A ఇక్కడ B ఈ విధంగా ఏ డైరెక్షన్లో అయినా ఉన్నాయి అనుకుందాం, ఆ లైన్నే మనం ఇక్కడ హారిజాంటల్గా చూపిస్తున్నాం. 2-2 -7-4 అనుకుంటే ట్రైసెక్షనల్ పాయింట్స్ అంటే ఏంటి, దీన్ని
రెండు భాగాలుగా చేసేవి కాకుండా మూడు భాగాలుగా చేయటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి 1 పార్ట్, ఇక్కడికి 2 పార్ట్స్, ఈ రిమైనింగ్ 3 పార్ట్స్ అనుకుంటే ఆ పాయింట్స్నే మనం ట్రైసెక్షనల్ పాయింట్స్ అని పిలుస్తామని తెలిసిందే. సో ఈ మొత్తం ఈక్వల్ పార్ట్స్ అయి ఉండాలన్నమాట. ఇక్కడ 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 అంటే ఇవి విడగొట్టే రేషియోస్ మనకి ఇక్కడే కనిపిస్తూ ఉంటాయి. పి అనే పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇటువైపు ఒక పార్ట్ ఉంటే ఇటువైపు 2 పార్ట్స్ ఉంటాయి. అంటే 1:2 అవుతుంది. అదే క్యూ అయితే లెఫ్ట్ సైడ్ 2 పార్ట్స్గా విడగొడితే 2 భాగాలు, రైట్ సైడ్ 1 పార్ట్కి ఈక్వల్గా ఉంది. అంటే 2:1. సో మనకి సెక్షన్ ఫార్ములాని బట్టి చేసేది అని ట్రై సెక్షన్ బట్టి మీరు అర్థం చేసుకోవాలి. కాకపోతే 2 పాయింట్స్ మనం కనుక్కోవాలి. అంటే సెక్షన్ ఫార్ములాని 2 టైమ్స్ యూజ్ చేస్తే ట్రై సెక్షన్ పాయింట్స్ మనకు వస్తాయి. ఒకసారి 1:2, మరొకసారి 2:1. సో మనకి గివెన్ పాయింట్స్ ని ముందు x1 y1 x2 y2 అనుకోవాలి. కాబట్టి ఇక్కడ a is equal to ఎంత ఇచ్చాడు 2, -2. దిస్ పాయింట్ కెన్ బి కంపేర్డ్ విత్ x1, y1 అండ్ b is equal to -7, 4 and this point can be compared with x2, y2. నెక్స్ట్ లెట్ ద ట్రైసెక్షనల్ పాయింట్స్ అందాం. ఈ రెండింటిని మనం విడగొట్టేటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ట్రైసెక్షనల్ అనే ఏటినైతే పిలుస్తున్నామో ఆ ట్రైసెక్షనల్ పాయింట్స్ ఆఫ్ ఏబి, ఈ లైన్ సెగ్మెంట్, అది కూడా మనకి ఇచ్చినటువంటి లైన్ సెగ్మెంటే కదా ట్రైసెక్షనల్ పాయింట్ అంటే. దేనికి? ఏబి మొత్తానికి. సో ట్రైసెక్షనల్ పాయింట్స్ ఆఫ్ ఏబి ఆర్ ఏమనుకుందాం పి, క్యూ రెస్పెక్టివ్లీ. అంటే వరుసగా ఆ రెండు అనుకుందాం. ఏ నుంచి లెక్కేసుకుంటే వచ్చేటువంటి ట్రైసెక్షనల్ పాయింట్స్ అంటే ఏపీ వాల్యూ, పీక్యూ వాల్యూ, క్యూబీ వాల్యూ ఇలా మూడు ఈక్వల్గా ఉండే విధంగా విడగొట్టే పాయింట్స్ అన్నమాట ఇవి. సో ఇప్పుడు ట్రైసెక్షనల్ పాయింట్స్ కనుక్కోవాలంటే పి యొక్క రేషియో ఏమవుతుంది? ఇటు 1 ఇటు 2 కాబట్టి మనం ఇక్కడ ఏం రాస్తాం? దేర్ ఫోర్ పి డివైడ్స్ ఏబి. అంటే పి ఏబిని ఎలా విభజిస్తుంది? ఇన్ ద రేషియో. ఆ రేషియో ఎంతో మనం రాయొచ్చు. ఆ రేషియోని జనరల్గా మనం m1:m2తో కంపేర్ చేస్తాం. అదే ఇక్కడ 1:2 అవుతుంది. P divides AB in the ratio 1:2. మరి m1:m2 ప్రకారం దీని సెక్షన్ ఫార్ములా మనం రాసుకుంటే బై యూజింగ్ సెక్షన్ ఫార్ములా. సెక్షన్ ఫార్ములా ప్రకారం ఒకసారి ఫార్ములాని మనం జాగ్రత్తగా అప్లై చేస్తే అప్పుడు P అనే పాయింట్కి ఫార్ములా వస్తుంది. ఏమవుతుంది? m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 కామా y కోఆర్డినేట్ ఏమవుతుంది? m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. సో దీన్ని ఇప్పుడు మనం నేరుగా ఎక్కడ అప్లై చేయాలి? ఈ ప్రాబ్లంలో ఉన్నటువంటి x1 y1 x2 y2 బదులు ఏబిలను తీసుకుంటూ m1 m2ల ప్లేస్లో 1 2 సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు అది p అనే పాయింట్ పొజిషన్ సూచిస్తుందని అర్థం. దేర్ఫోర్ ఇప్పుడు మనం ముందు p కోఆర్డినేట్స్ కనుక్కుందాం. దేర్ఫోర్ p ఈజ్ ఈక్వల్ టు ఈ పాయింట్లో మళ్ళీ ఇంకా సింప్లిఫికేషన్ చేయాలి కాబట్టి m1 అంటే చూడండి 1, x2 అంటే ఇక్కడ చూసుకోండి -7. సో ఫస్ట్ మనం రాయాల్సిన ప్రోడక్ట్ ఏమిటి? 1 × -7 ప్లస్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఇక్కడ చూస్తే m2x1. m2 వాల్యూ 2, x1 వాల్యూ 2. సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఈజ్ 2 × 2 బై m1 ప్లస్ m2. m1 m2 వాల్యూస్ 1 2 కాబట్టి ఇక్కడ వచ్చేదంతా బైలో ఎప్పుడు కూడా 1 + 2. సేమ్ వే ఇక్కడ 1 × అంటే ఇక్కడ ఏది వస్తే ఇంటూ ఇక్కడ అదే వస్తుంది, కానీ కోఆర్డినేట్సే మారుతాయి. m1 ఉంటే ఇక్కడ m1 y2 వాల్యూ అబ్జర్వ్ చేయండి 4 ఉంది ఇక్కడ. సో 1 × 4 ప్లస్ m2 అంటే 2, y1 అంటే చూసుకోండి ఇదిగో y1 అంటే -2. సో 2 × -2 బై 1 + 2. మనం ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే మొదటి బ్రాకెట్లో అంటే ఫస్ట్ x కోఆర్డినేట్లో వచ్చిన ఫస్ట్ ప్రోడక్ట్ అంతా 1తో కాబట్టి -7 ప్లస్ 4 బై 3 కామా ఇక్కడ అబ్జర్వ్ చేయండి 4 -4 వచ్చింది. 4 -4 బై 3. సో ఇప్పుడు p వాల్యూని మరింత సింప్లిఫై చేసి మనం రాస్తే -7 + 4 వాల్యూ -3. సో -3/3 అండ్ 0/3. బట్ -3/3 కెన్ బి క్యాన్సిల్డ్. 0/3 ఆల్సో కెన్ బి రిటన్ యాజ్ 0. 0 బై ఎనీథింగ్ ఈజ్ 0. 3లో 3 1 టైం కాబట్టి p అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ మనకి ఏమొచ్చాయి? ఫైనల్గా -1 0 అనే పొజిషన్లో ఉంటుంది అనమాట. సో కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్లో ఒక పాయింట్ కనుక్కున్నాం. మరి ట్రైసెక్షన్లో సెకండ్ పాయింట్ q కూడా కాబట్టి q ఎలా విడగొట్టినట్టు ఇది 1:2 ఎప్పుడైతే తీసుకున్నామో ఇక్కడ ఇటువైపు 2 పార్ట్స్ ఇటు 1 పార్ట్ ఉన్నట్టు కాబట్టి మనం ఏం రాస్తాం? q గురించి ఇప్పుడు రాస్తాం. q డివైడ్స్ ab. సేమ్ లైన్ సెగ్మెంట్ని ఈ q ఇన్ ద రేషియో. ఏ రేషియోలో విడగొడుతుంది? ఈసారి రేషియోలో టర్మ్స్ తారుమారు అవుతాయి. అంటే m1:m2 బదులుగా మనం ఏం తీసుకోవాలి?
2:1. సో దీనికి డిఫరెన్స్ అదే అనమాట. ఇంతకుముందు 1:2 తీసుకుంటే సేమ్ పదాలతో జస్ట్ m1 m2ల ప్లేస్లు తారుమారు చేస్తూ 2:1 రాయొచ్చు. అది మీకు ఇంతకుముందే చూసాం. ఒకవేళ ఫస్ట్ ఈ కోఆర్డినేట్స్ని కరెక్ట్గా ఇందులో రాసుకుంటే మనం ఇక్కడ ఉన్నటువంటి 1 2లు తారుమారు చేస్తే సరిపోతుంది. బికాజ్ ఇవేమీ మారవు, మళ్ళీ అదే ఫార్ములా కాబట్టి m1 x2 m2 x1 కాబట్టి x2 x1 y2 y1 మారవు కనుక 1 ప్లేస్లో 2 2 ప్లేస్లో 1 తారుమారు చేసుకుంటూ రాస్తే ఆటోమేటిక్గా Q యొక్క కోఆర్డినేట్స్ వస్తాయి. సో ఒక ట్రైసెక్షనల్ పాయింట్ రాస్తే రెండవది చాలా ఫాస్ట్గా రాయొచ్చు మనం. ఏ విధంగా దీన్ని చూసి రాసేయచ్చు అండి. ఇదే ఫార్ములా అప్లై చేస్తూ 1 అని ఉంది అంటే అక్కడ m1 ఇందాక 1, ఇప్పుడు m1 అంటే 2 కనుక ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. సో 2 into -7 plus 1 into 2 by 1 plus 2 ప్లేస్లో ఇక్కడ 2 plus 1. ఇది ఎలా అయినా డినామినేటర్ మారదు, 3 అవుతుంది. అలాగే ఇక్కడ 2 రాయాలి, ఇక్కడ 1 రాయాలి కాబట్టి ఇందులో 2 into 4 plus 1 into -2 by 2 plus 1. మరి దీని ప్రకారం ఎంత వచ్చింది ఒకసారి మనం చూస్తే ఈ ప్రోడక్ట్ని 2 7s are 14 కనుక ఇక్కడ ఫస్ట్ వాల్యూ -14 plus 1 2 is 2 by 3 బికాజ్ ఇది 2. అలాగే ఇక్కడ 2 4s are 8 కాబట్టి 8 -2 by 3 బికాజ్ ఇది చూడండి -2 కదా. సో ఫైనల్గా క్యూని కూడా మనం సింప్లిఫై చేయొచ్చు. క్యూలో ఫస్ట్ కోఆర్డినేట్ ఇదంతా చూడండి మైనస్ ఎక్కువ ఉంది, -14 + 2 అంటే -12 by 3. సెకండ్ ప్లేస్లో 6 by 3. ఇక్కడ కూడా ఇవి క్యాన్సిల్ అవుతాయి కనుక 3 టేబుల్ 12లో 4 టైమ్స్, అదే 3 టేబుల్ 6లో 2 టైమ్స్ కాబట్టి దీని కోఆర్డినేట్స్ ఏమొచ్చాయి -4, 2. దేర్ఫోర్ ఫైనల్గా మనకు అడిగినటువంటి క్వశ్చన్ కంప్లీట్ అయింది. ట్రైసెక్షనల్ పాయింట్స్గా పిలిచేటువంటి రెండింటిని మనం కనుక్కున్నాం. సో ట్రైసెక్షనల్ పాయింట్స్ ఆఫ్ ఏబి ఆర్ ఏమేం చెప్పొచ్చు. ఫస్ట్ పాయింట్ మనం పి అని పేరు పెట్టింది ఎంత చివరిలో వచ్చింది కదా కోఆర్డినేట్స్ -1 0 అండ్ సెకండ్ పాయింట్ -4, 2. సో -1 0 ఒక ఆన్సర్, -4, 2. వీటిని నిజంగా మనం గ్రాఫ్లో గుర్తించినట్లయితే ఈ 4 పాయింట్స్ని ఈ ఏపీని కరెక్ట్గా ఇవి 3 సమభాగాలుగా వచ్చే విధంగా మిడిల్లో 2 పాయింట్స్ వస్తాయని అర్థం. సో ఇది మనకి ట్రైసెక్షనల్ పాయింట్స్ చేసే విధానం. ఇక నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ 15, ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద y-axis డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ 5 6 and -1 4. ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ 2 పాయింట్స్ని విడగొట్టే రేషియో కావాలి, కానీ ఈ రేషియో ఏ పాయింట్ అని అడగకుండా y-axis ఎలా విడగొడుతుందని అడుగుతుంది. అంటే ఈ రెండింటిని జాయిన్ చేసే లైన్ y-axisని ఎక్కడ కట్ చేస్తుందో ముందు మనం కనుక్కోవాలి. ఇక్కడే y-axis అని ఇవ్వడంతోనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఆన్ ద y-axis x కోఆర్డినేట్ ఈజ్ 0. y-axis మీద ఉండే ఏ పాయింట్ కైనా x వాల్యూ ఉండదు, ఓన్లీ y వాల్యూ ఉంటుంది. అంటే మనం సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి ఆ రేషియో రాసినప్పటికీ అందులోని x కోఆర్డినేట్ 0 చేయడం ద్వారా m1 m2 మనం ఐడెంటిఫై చేయొచ్చు. అది వచ్చిన తర్వాత అప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కూడా మనం కనుక్కోవచ్చు. సో ముందుగా మనం ఏం చేద్దాం, ఈ ప్రాబ్లమ్స్ ఇలాగే y-axis ప్లేస్లో x-axis కూడా మనకి ఇవ్వచ్చు అనమాట. సో ముందు ఏం చేద్దాం అంటే ఇచ్చిన పాయింట్స్ రెండింటిని ఏబి అనుకుందాం. లెట్ ఏ అంటే ఏ పాయింట్స్ ఈ రెండింటిని మనం లైన్ సెగ్మెంట్ ఉంది కనుక ఏ ప్లేస్లో మనం నేమ్ ఏం పెట్టచ్చు, ఆ కోఆర్డినేట్స్ 5, -6 అండ్ బి బదులుగా -1, -4. వీటినే మనం దేంతో కంపేర్ చేస్తాం, ఇప్పుడు x1 y1 అంటే ఫస్ట్ పాయింట్గా దీన్ని తీసుకోవచ్చు, x2 y2తో కంపేర్ చేస్తూ ఈ పాయింట్ తీసుకోవచ్చు. బికాజ్ మనం ఫార్ములాలు ఈ టర్మ్స్తోనే రాస్తాం కాబట్టి. ఇప్పుడు ఈ ఏబిని విడగొట్టేది ఏంటి, ఇక్కడ y-axis పైన ఒక పాయింట్. యాక్సిస్ విడగొట్టడం అంటే ఒక పాయింట్ దాని మీద విడగొట్టడం మాత్రమే. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం, y-axis దీన్ని విడగొట్టే రేషియో ఎంతో మనకు తెలియదు కనుక దాన్ని m1:m2 అనుకుంటాం. సో లెట్ P ఈజ్ ఏ పాయింట్, ముందుగా ఒక పాయింట్ పేరు P అనుకుందాం, ఆన్ ద y-axis. ఆ పాయింట్ కూడా ఎక్కడుంది అనుకుందాం, y-axis పైన, ఆన్ ద y-axis అండ్ డివైడ్స్. ఇది అంతేకాకుండా దేని విడగొట్టాలి, ఏబి, అండ్ డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో. ఆ ఏ రేషియోలో దాన్ని విడగొట్టాలి అనుకుంటే ఆ రేషియో మనకు తెలియదు కనుక సెక్షన్ ఫార్ములాలో యూజ్ చేసే టర్మ్సే మనం రాస్తున్నాం. ఇప్పుడు చూసారు కదా, ఈ టర్మ్కి ఇప్పుడు రాసినటువంటి సెంటెన్స్ కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఏబిని మనం అడిగిన క్వశ్చన్ ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద y-axis డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్. ఆ లైన్ సెగ్మెంట్ అంటే ఏబి మొత్తాన్ని విడగొట్టాల్సింది y-axis విడగొట్టడం అంటే దాని మీద ఉన్న పాయింట్ విడగొట్టాలి. సో P అనే ఒక పాయింట్ y-axis మీద ఉంది, అది మళ్ళీ ఏబిని ఈ రేషియోలో విడగొడుతుంది అనుకుంటే P యొక్క కోఆర్డినేట్స్ మనం ఆటోమేటిక్గా సెక్షన్ ఫార్ములా ద్వారా రాయొచ్చు. y-axis మీద ఉంది కాబట్టి దాని x కోఆర్డినేట్ అప్పుడు 0కి మనం సమానం చేస్తాం. సో ఇక్కడ ఏం తీసుకుంటాం, బై సెక్షన్ ఫార్ములా. ఇప్పుడు మనం డైరెక్ట్గా మళ్ళీ సెక్షన్ ఫార్ములా యూజ్ చేయాలి.
సో మీకు రేషియో ఎప్పుడు ఏ ప్రాబ్లంలో మెన్షన్ అయినా ఈ చాప్టర్లో మనకి పనికొచ్చేది సెక్షన్ ఫార్ములానే. సెక్షన్ ఫార్ములా ప్రకారం P అనే పాయింట్కి ఫార్ములా ఏమని రాయొచ్చు, m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 కామా m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఇది ఆల్రెడీ సెక్షన్ ఫార్ములా ద్వారా మనకు వచ్చేటువంటి పాయింట్. బట్ ఆ పాయింట్ ఇక్కడ y యాక్సిస్ మీద ఉండాలి అంటేనే ఇక్కడ ఇచ్చిన స్పెషల్ కండిషన్. ఇక్కడ మనం విడగొట్టే రేషియో దేని ద్వారా రావాలి, y యాక్సిస్ ద్వారా. అంటే ఆ పాయింటే y యాక్సిస్ మీద ఉన్న పాయింట్ అయి ఉండాలి. మరి ఈ పాయింట్ y యాక్సిస్ మీద ఉండాలంటే దాని x కోఆర్డినేట్ ఏమవ్వాలి, 0 అవ్వాలి. సో అదే విషయం ఇక్కడ రాస్తాం. బట్ x కోఆర్డినేట్ మనం ఇందులో ఏ పాయింట్కైనా x కోఆర్డినేట్ ఆఫ్ p ఈక్వల్ టు 0. సిన్స్ ఎందువల్ల మనం ఎందువే రాస్తాం, p లైస్ ఆన్ y యాక్సిస్. చూసారు కదా, ఈ కండిషన్ నేను ఇంకా క్లారిటీగా ఇక్కడ రాశాను. ఈ ఫార్ములాలో ఇప్పుడు మనం దేన్ని 0కి సమానం చేయొచ్చు, డైరెక్ట్గా x కోఆర్డినేట్ని లేదా యాబ్సిస్ అంటాం దీన్ని. x కోఆర్డినేట్ మొత్తాన్ని 0కి ఈక్వల్ చేయాలి. బికాజ్ ఎందుకని, మనం ఆల్రెడీ p అనే పాయింట్ని ఎక్కడ ఉందనుకున్నాం, y యాక్సిస్ మీద. మనం విడగొట్టాల్సింది y యాక్సిస్ ద్వారా. కాబట్టి ఇప్పుడు ఇందులో ఈ మొత్తం మనం చేయవలసిన లేదు, ఓన్లీ x కోఆర్డినేట్ పార్ట్ మొత్తం 0కి ఈక్వల్ చేస్తే అది వచ్చేస్తుంది అనమాట. మరి x కోఆర్డినేట్ పార్ట్ 1కే తీసుకుంటే చూడండి, m1 x2, m1 వాల్యూ మనకు తెలియదు, బట్ x2 వాల్యూ మనకు తెలుసు. x2 అంటే ఎంత, -1. సో m1 ఇంటూ -1 ప్లస్ m2 x1, x1 అంటే 5. సో m2 ఇంటూ 5 బై m1 ప్లస్ m2 అనే వాల్యూ మొత్తం 0కి ఈక్వల్ అవ్వాలి. ఇక సెకండ్ ప్లేస్ ఏదైనా మనకు అవ్వచ్చు కాబట్టి దీని ఒక్కదాన్ని మనం 0కి ఈక్వల్ చేయగలం. సో ఇలాంటి ఏ ఈక్వేషన్ ఇచ్చినా మనం m1 బై m2 కనుక్కోగలమని ఆల్రెడీ ప్రూవ్ చేసాం. బైలో ఉన్నది మొత్తం ఇటు వైపుకి వెళ్తే ఇంటూ అయిపోతుంది కనుక ఓన్లీ ఈ రెండు టర్మ్సే మనకు మిగులుతాయి. m1 ఇంటూ -1 ఈజ్ -m1 ప్లస్ m2 ఇంటూ 5 అంటే 5m2 ఈజ్ ఈక్వల్ టు 0. బికాజ్ ఒక ఫ్రాక్షన్ 0కి ఈక్వల్ అయిందంటే న్యూమరేటర్ మాత్రమే 0కి ఈక్వల్. ఈ బై డినామినేటర్ ఇంటూలోకి వెళ్తే అలాగూ 0 అయిపోతుంది. ఇప్పుడు ఇందులోంచి m1 m2 సెపరేట్ చేస్తేనే మనకు రేషియో వస్తుంది కనుక ముందు ఏం చేద్దాం, m2 టర్మ్ని కూడా ఇటువైపు పంపించేద్దాం. సో -m1 ఈజ్ ఈక్వల్ టు -5m2 అవుతుంది. చూసారు కదా, -m1 వాల్యూ -5m2కి సమానం. సో రెండు వైపులా ఇటు మైనస్ కూడా మనం క్యాన్సిల్ చేయొచ్చు, బైలోకి వస్తే క్యాన్సిల్ అవుతాయి కాబట్టి. ఇప్పుడు ఫైనల్గా m1 బై m2, ఈ ఇంటూలో ఉన్న m2ని బైలోకి తీసుకొస్తే అప్పుడు ఇక్కడ ఓన్లీ 5 మిగిలింది కాబట్టి బైలో ఎంత ఉన్నట్టు, 1 ఉన్నట్టు. సో దీన్నే రేషియో రూపంలో రాస్తే m1:m2 ఈజ్ ఈక్వల్ టు 5:1 అని వస్తుంది. అంటే y యాక్సిస్ విడగొట్టే రేషియో m1:m2 అనుకుంటే x వాల్యూ 0కి సమానం చేయడం ద్వారా రిలేషన్ ద్వారా మనకి m1:m2 ప్లేస్లో 5:1 ఉండాలని వచ్చిందనమాట. సో మనకు కావాల్సిన రేషియో ఇది అవుతుంది. అయితే దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి రేషియో అయిపోయింది ఆల్రెడీ. లాస్ట్న ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అన్నాడు. అంటే ఆ పాయింట్ కూడా కనుక్కోమన్నాడు పీని. అంతే కదా, ఏ పాయింట్ అయితే అక్కడ y యాక్సిస్ని కలుస్తుందో ఆ పాయింట్ కూడా కనుక్కోమన్నాడు. కాబట్టి ఫస్ట్ ప్లేస్ 0 అని అర్థం. మరి సెకండ్ ప్లేస్ ఎంతో తెలియాలంటే m1 m2ల ప్లేస్లో ఎంత రాయాలి, 5:1 రాయాలి. దేర్ఫోర్ ముందు ఈ విషయం ఇక్కడ రాస్తాం. దేర్ఫోర్ y యాక్సిస్ డివైడ్స్, మనం y యాక్సిసే కదా దీన్ని డివైడ్ చేసేది, AB ఇన్ ద రేషియో. ఏ రేషియోలో ఏబీని డివైడ్ చేస్తుంది అని మనకు వచ్చింది అంటే m1:m2 బదులు 5:1గా మనకు వచ్చింది. ఇంకా ప్రాబ్లం కంటిన్యూ ఏం చేయొచ్చు, మరి ఇంటర్సెక్షన్ పాయింట్ అంటే y యాక్సిస్కి ఆ లైన్కి ఇంటర్సెక్టింగ్ పాయింట్ మనకు కావాలంటే ఇప్పుడు P అనే పాయింట్ మనం పూర్తిగా రాసుకుంటే ఇక్కడ మనం ఈ ప్లేస్లో ఆల్రెడీ m1 m2ల బదులు 5:1 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిపోతుందని మనకు తెలుసు. అయినప్పటికీ ఇక్కడ రాసి చూద్దాం ఒకసారి. m1 అంటే 5, మరి m2 అంటే 1. సో దాని ప్రకారం ఎంత అవుతుంది చూడండి. ఇంతకుముందు మనం m1 m2 రాసిన చోట మళ్ళీ ఒకసారి 5:1 రాసుకుంటే ఇక్కడ 5 ఇంటూ -1 ప్లస్ 1 ఇంటూ 5 బై m1 ప్లస్ m2 అంటే 5 ప్లస్ 1 కామా ఇప్పుడు సెకండ్ ప్లేస్ కూడా m1/2. m1 అంటే 5, y2 అంటే ఎంత, y2 అంటే చూడండి ఇక్కడ -4. సో 5 ఇంటూ -4 ప్లస్ m2 అంటే 1 ఇంటూ y1 రావాలి. y1 అంటే -6. సో ఇట్ ఈస్ -6 బై m1 ప్లస్ m2. ఇలా చేస్తే వచ్చే మొత్తం మనకి ఇంటర్సెక్షన్ పాయింట్ అవుతుంది. సో ఎలాగో అది y యాక్సిస్ మీద ఉంది కనుక ఫస్ట్ ప్లేస్ అంతా 0 అయిపోతుంది మనకు తెలుసు. ఇక్కడ కూడా అది మళ్ళీ ప్రూవ్ అయింది చూడండి. 5 ఇంటూ -1 వాల్యూ -5 ప్లస్ 1 ఇంటూ 5 5/6. ఇక సెకండ్ ప్లేస్ 5 4s are 20 కాబట్టి ఇక్కడ -20. ఇక్కడ కూడా ఎంత అయింది, -6. 1 ఇంటూ 6 6 కనుక -6. బైలో ఎంత వచ్చింది, ఇది కూడా 6.
సో ఇక్కడ మొదటి ప్లేస్ అబ్జర్వ్ చేస్తే ఇదంతా 0 అయిపోయింది బికాస్ 5 - 5 క్యాన్సిల్. బట్ ఇది మాత్రం 2 మైనస్లు ఉన్నాయి కనుక -26 ఎడిషన్ చేస్తే బై 6. సో మనం 0 అనేది ఫస్ట్ పాయింట్. బట్ ఇక్కడ 6 26 అంటే కొంచెం సింప్లిఫై చేస్తే 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కనుక 3 టైమ్స్ 13 టైమ్స్ కాబట్టి 0, -13/3 అనేది మనకి ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ అవుతుంది అనమాట. దేర్ఫోర్ దాన్నే మనం ఫైనల్గా మనం అడిగిన పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అని చెప్పొచ్చు, లేదా ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్, అంతే కదా, ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ ఏబి అండ్ వై యాక్సిస్. అంటే ఏబి అనే లైన్కి వై యాక్సిస్కి ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏది అంటే మనం ఆన్సర్ ఇది చెప్పొచ్చు, 0, -13/3. సో చూసారు కదా, ఏ రేషియోలో పాయింట్ విడగొడుతుంది అంటే ఈ ఫార్ములా మొత్తాన్ని పాయింట్ సమానం చేస్తాం. ఏ రేషియోలో యాక్సిస్ విడగొడుతుందని ఇచ్చినప్పుడు ఎక్స్ ఆర్ వై యాక్సిస్. వై యాక్సిస్ ఇస్తే ఎక్స్ కోఆర్డినేట్ 0కి, అదేవిధంగా ఎక్స్ యాక్సిస్ ఇస్తే ఇదే వై కోఆర్డినేట్ 0కి సమానం చేస్తే m1:m2 వస్తుంది. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం పి అనే పాయింట్ మనకి కనుక్కోవచ్చు అనమాట. దీని ఒక షార్ట్ ఫామ్ లో కూడా చెప్పొచ్చు. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 5, 1 అంటే ఇందులో ఉన్న వాల్యూసే వస్తాయి. x1 x2 x2 ఎంత వస్తుందో దాన్ని ఇక్కడ గుర్తు మారి నెగిటివ్గా వస్తుంది. అంటే -(x1:x2) అని కూడా దీనికి షార్ట్ కట్ రేషియో ఫార్ములా చెప్పొచ్చు. అదే వై యాక్సిస్ అయితే -(y1) ఎక్స్ యాక్సిస్ అయితే -(y1:y2) అని కూడా మనం షార్ట్ కట్ లో చెప్పొచ్చు. సో ఇది మన ఎగ్జాంపుల్ 5 సాల్వ్ చేసిన విధానం. నెక్స్ట్ ప్రాబ్లం ఎగ్జాంపుల్ 16. సో ఎగ్జాంపుల్ 16 లోని క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. షో దట్ ద పాయింట్స్ ఈ ABCD ఇవ్వడం జరిగింది. టేకెన్ ఇన్ దట్ ఆర్డర్ ఆర్ వెర్టిసెస్ ఆఫ్ ఎ ప్యారలలోగ్రామ్. అంటే ఇదే వరుసలో తీసుకుంటే ఈ 4 కలిపి ఒక ప్యారలలోగ్రామ్ ని ఫామ్ చేస్తాయి అని ప్రూవ్ చేయమని ఇక్కడ ఉంది. సో ప్రాబ్లంలో ఇంతకుముందు మనం కూడా ఫస్ట్ ఎక్సర్సైజ్ లో కూడా 4 వెర్టిసెస్ ఇస్తే ప్యారలలోగ్రామ్ ఎలా ప్రూవ్ చేయాలో చేసాం. కానీ అక్కడ డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేసాం. అంటే ఆల్ డిస్టెన్సెస్ మనం కనుక్కోవాలి. బట్ ఇప్పుడు మనం నేర్చుకున్న ఫార్ములాస్ ద్వారా షార్ట్ ఫామ్ లో దీన్ని ఎలా చేయొచ్చో మనం చూడొచ్చు. సో ముందుగా ప్రాబ్లంలో ఇచ్చిన 4 వెర్టిసెస్ A 7, 3 అండ్ B is equal to 6, 1. నెక్స్ట్ C is equal to 8, 2 అండ్ D is equal to 9, 4. ఇదే ఆర్డర్లో మనం తీసుకోవాలని ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ప్యారలలోగ్రామ్ జనరల్గా సపోజ్ ఒక ప్యారలలోగ్రామ్ షేప్ అంటే ఈ విధంగా ఒక రెక్టాంగిల్ పక్కకు వాలినట్టుగా ఉంటుందని తెలిసిందే. అంటే ABCD అనేది ఒక ప్యారలలోగ్రామ్ అని మనం ప్రూవ్ చేయాలంటే ఎప్పుడు కూడా ఈ 4 వెర్టిసెస్ మన దగ్గర ఉన్నప్పుడు డిస్టెన్స్ని బట్టి అయితే మనం జనరల్గా ఏం చేస్తాం, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అవుతూ డయాగోనల్స్ నాట్ ఈక్వల్గా ఉంటాయి అని ప్రూవ్ చేస్తే అది ప్యారలలోగ్రామ్ అనే షేప్ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. దానికోసం ఈ 4 డిస్టెన్స్లు అంటే మొత్తం మీద 6 డిస్టెన్స్లు మనం కనుక్కోవాలి. 4 sides 2 diagonals. బట్ అదే ప్రాబ్లమ్ని జస్ట్ ప్యారలలోగ్రామ్ అని ప్రూవ్ చేయడానికి ఉన్న మరొక షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే ఈ 4 వెర్టిసెస్ మనం తీసుకుని ఓన్లీ డయాగోనల్స్ యొక్క మిడ్ పాయింట్స్ కనుక్కునేది. బికాస్ ప్యారలలోగ్రామ్కు ఉన్న ఒక ముఖ్యమైనటువంటి ధర్మం ఏంటంటే ఈ డయాగోనల్స్ కనుక మనం జాయిన్ చేస్తే ఏసీని ఈ డీబీని మనం జాయిన్ చేస్తే అవి బైసెక్ట్ అవుతాయి అంటాం. డయాగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ ఇన్ ఏ ప్యారలలోగ్రామ్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకి ప్యారలలోగ్రామ్లో మనకి డయాగోనల్స్ ఎప్పుడు కూడా బైసెక్ట్ అవుతాయి. అంటే బైసెక్ట్ అయినటువంటి ఏ పటమైనా మినిమం ఒక ప్యారలలోగ్రామ్ అని మనం చెప్పొచ్చు అంటాం. సో ఇక్కడ ఏసీకి మిడిల్ పాయింట్ ఏమవుతుందో బీడీ మిడిల్ పాయింట్ కూడా అదే అవుతుందని ప్రూవ్ చేస్తే ఆటోమేటికల్లీ అదొక ప్యారలలోగ్రామ్ అని ప్రూవ్ చేసినట్టే. అదేందా ఇక్కడ బైసెక్ట్ అవడం అంటే ఏంటి, ఆ రెండు కరెక్ట్గా మధ్యలో ఖండించుకోవడం. అంటే ఏసీకి మిడిల్గా ఏ పాయింట్ ఉందో బీడీకి కూడా మిడిల్గా ఎగ్జాక్ట్ అదే పాయింట్ ఉంటే అవి బైసెక్ట్ అయినట్లు. సో మనం అదే విషయం ఇక్కడ రాసినప్పుడు ప్యారలలోగ్రామ్ యొక్క ప్రాపర్టీ ముందుగా రాస్తే ఇనే ప్యారలలోగ్రామ్, జనరల్గా ప్యారలలోగ్రామ్లో జరగాల్సినటువంటి ఒక ప్రాపర్టీని మనం రాస్తున్నాం. ఇనే ప్యారలలోగ్రామ్ డయాగోనల్స్ అంటే ఇలా క్రాస్గా కలిపేటువంటివి. డయాగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అంటాం. అంటే ఒకదాన్ని ఒకటి కరెక్ట్గా మధ్యలో ఖండించుకుంటాయి అని దాని అర్థం. సో డయాగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ డయాగోనల్స్ ఏవి ఏసీ అండ్ బీడీ. సో బైసెక్ట్ అవుతాయా లేదా ఇప్పుడు మనం కన్ఫర్మ్ చేయలేం, మనం చూపమన్నాడు. కాబట్టి మనం నిజంగా ఏసీకి మిడ్ పాయింట్ ఏది కనుక్కొని అలాగే బీడీకి మిడ్ పాయింట్ కనుక్కొని ఆ రెండు ఒక్కటే అయితే అప్పుడు ఇది ప్యారలలోగ్రామ్ అని కన్ఫర్మ్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఫార్ములా కావాల్సింది ఏంటి, మిడ్ పాయింట్ ఫార్ములా అన్నమాట. అంటే రెండు వెర్టిసెస్ మన దగ్గర ఉన్నప్పుడు మిడ్ పాయింట్ కావాలంటే వాటి యావరేజ్ ఎక్స్ కోఆర్డినేట్స్ వై కోఆర్డినేట్స్ తీసుకోవడమని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మిడ్ పాయింట్ ఫార్ములా నేను ఒకసారి రాస్తున్నాను. ఎప్పుడు కూడా మిడ్ పాయింట్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ అంటే ఏ లైన్ సెగ్మెంట్కి అయినా సరే మిడ్ పాయింట్ మనకు కావాలంటే ఆ లైన్ సెగ్మెంట్ వెయిట్ని జాయిన్ చేసి ఉండాలి x1, y1 అండ్
x2, y2ని జాయిన్ చేసేటువంటి లైన్ సెగ్మెంట్ అయి ఉంటే దాని మిడ్ పాయింట్ ఏ ఫార్ములా ద్వారా మనం కనుక్కుంటాం, x1 + x2/2 y1 + y2/2. అయితే ఇక్కడ మీకు x1, y1, x2, y2 అనే నేమ్స్ ఇక్కడ కన్ఫర్మ్గా ఇచ్చేయలేదు. ఎందుకనంటే మనం ప్రతి రెండింటికి మిడ్ పాయింట్ కనుక్కోవడం ఇక్కడ కేవలం రెండింటికి మాత్రమే, ఏసీకి బీడీకి చాలు. ఎందుకంటే డయాగోనల్స్కి మాత్రమే మిడ్ పాయింట్ మనకు అవసరం కాబట్టి ఇప్పుడు ఏసీ మిడ్ పాయింట్ ఎంత అనేది దీన్ని బట్టి క్యాలిక్యులేట్ చేద్దాం. దేర్ఫోర్ మిడ్ పాయింట్ అంటే కోఆర్డినేట్స్ ఆఫ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి, ఏసీ. ఈ ఏసీ అనే డయాగోనల్ మనం తీసుకుంటే దాని మిడ్ పాయింట్ ఎంతో టెస్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ మనం ఏని సిని ఉన్న వాటిని మాత్రమే x1, y1 గాను x2, y2 గాను ట్రీట్ చేయాలి. ఇది మొదటి పాయింట్, ఇది రెండవది. కాబట్టి ఎక్స్లు యాడ్ చేయాలంటే 7కి 8ని యాడ్ చేస్తాం ఈ ఫార్ములా ప్రకారం. సో ఫస్ట్ కోఆర్డినేట్ ఏమొస్తుంది, 7 + 8/2. ఇక వైలు అంటే ఏలో ఉన్న y వాల్యూ, సిలో ఉన్న y వాల్యూ, అంటే 3, 2 ఉన్నాయి చూడండి. సో 3 + 2/2. సో ఫైనల్గా మనకి ఏమైనా వచ్చింది, 7, 8 అంటే 15 కదా, 15/2, 5/2. సరే, ఇది రేషనల్ నెంబర్స్ ఎగ్జాక్ట్లీ క్యాన్సిల్ అవ్వవు, పాయింట్స్లో వస్తున్నాయి కాబట్టి ఇలా వదిలేయచ్చు. మొత్తానికి ఇది మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ వాల్యూ. సేమ్ రెండో డయాగోనల్ కూడా అదే కనుక మిడ్ పాయింట్ ఉంటేనే అప్పుడు మనం బైసెక్ట్ అంటాం. దేర్ఫోర్ నెక్స్ట్ మనం ఏం చేయాలి, మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ ఇది కూడా మనం కనుక్కోవాలి. ఈ డయాగోనల్ కూడా మిడ్ పాయింట్ ఏదవుతుందో చూడాలి. మిడ్ పాయింట్ కనుక్కోవాలంటే మళ్ళీ బీడీ యొక్క కోఆర్డినేట్స్ ఇక్కడ చూడాలి కదా. ఇది కూడా సేమ్, ఫస్ట్ ఎక్స్ వాల్యూస్ రెండింటిని, తర్వాత వై వాల్యూస్ రెండింటిని మనం యాడ్ చేస్తే ఇక్కడ 6 and 9 ఉన్నాయి బిలోను డీలోను. సో 6 + 9/2. అదేవిధంగా ఇక్కడ 1 + 4. సో 1 + 4/2 ఇక్కడ ఉన్నాయి. సో టోటల్గా ఇది కూడా అంతే వచ్చింది చూడండి, 15/2, 5/2. అంటే ఇక్కడ వెర్టిసెస్ వేరువేరుగా ఉన్నప్పటికీ ఏసీకి మిడ్ పాయింట్ ఏదైందో బీడీకి మిడ్ పాయింట్ ఎగ్జాక్ట్గా అదే అయింది చూడండి. వాటి టోటల్ మాత్రం ఇక్కడ మారలేదు. అంటే ఈ రెండు మిడ్ పాయింట్స్ ఒక చోటే కలుస్తున్నాయంటేనే అర్థం ఏంటి, అవి బైసెక్ట్ అవుతాయని అర్థం. దేర్ఫోర్ అదే విషయం ఇక్కడ రాస్తాం. దేర్ఫోర్ మనం ఏది సమానమైందో ఇక్కడ రాస్తున్నాం, మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ. సో ఈ రెండు మిడ్ పాయింట్స్ ఒకటే కనుక దేర్ఫోర్ డయాగోనల్స్, ఇక్కడ ఉన్నటువంటి డయాగోనల్స్ అని ఏదైతే అంటామో ఏసీ అండ్ బీడీ బైసెక్ట్ అవడం అంటే ఇదే కదా, మధ్యలో కలుసుకోవడం. సో బైసెక్ట్ ఈచ్ అదర్. మరి ఒకదానికొకటి మధ్యలో కలుసుకున్నాయి అంటేనే ఆ షేప్ని, ఆ కోఆర్డినేట్ని మనం ఏమని చెప్పొచ్చు, సో ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్ అని చెప్పొచ్చు. అంటే నాట్ ఓన్లీ ప్యారలలోగ్రామ్, ఇతర వాటికి కూడా కలుస్తాయి. అయినప్పటికీ డయాగోనల్స్ బైసెక్ట్ అయ్యేటువంటి మినిమం షేప్ మనకి ప్యారలలోగ్రామ్ కాబట్టి ఖచ్చితంగా ఇది ప్యారలలోగ్రామ్ అవుతుంది. ఇక ఆ తర్వాత డిస్టెన్స్ నిజంగా మనం చేస్తేనే అది రెక్టాంగిల్గా మారుతుందా, ఓన్లీ ప్యారలలోగ్రామ్ ఉందో తెలుస్తుంది. బట్ ఇక్కడ ఇదే ఆర్డర్లో అవి ప్యారలలోగ్రామ్ వెర్టిసెస్ అవుతాయని ప్రూవ్ చేయమన్నప్పుడు మనం కేవలం మిడ్ పాయింట్స్ని సమానం చేయడం ద్వారా ప్రూవ్ చేయొచ్చు. అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్లో ఇక్కడ ఒక వాల్యూని మిస్ చేసి అది ప్యారలలోగ్రామ్ అవుతుందని ఇవ్వడం ద్వారా కూడా ఆ తెలియని వాల్యూ మనం కనుక్కోవచ్చు. అటువంటిదే మనకి నెక్స్ట్ ఎగ్జాంపుల్, మనకి సెకండ్ ఎక్సర్సైజ్కి ముందున్న ఫైనల్ ఎగ్జాంపుల్ కూడా అదే ఉంది. సో దాన్ని ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. సో ఇది కూడా ప్యారలలోగ్రామ్ బేస్ చేసుకుని చూడండి. ఎగ్జాంపుల్ 17, ఫైనల్ ఎగ్జాంపుల్ బిఫోర్ ఎక్సర్సైజ్ 7.2. if the points A, B, C, D are the vertices of a parallelogram taken in order, find the value of P. అంటే ఇవి వరుసగా ఇదే ఆర్డర్లో తీసుకున్నప్పుడు ఇవి కనుక ప్యారలలోగ్రామ్ కనుక అయినట్లయితే P వాల్యూ ఎంత, P వాల్యూ ఎక్కడ ఉంది చూడండి, D అనే పాయింట్లో ఒక ప్లేస్ మనకి ఇవ్వలేదన్నమాట. మిగిలినవన్నీ నెంబర్స్ ఉన్నాయి, ఈ ఒక్క ప్లేస్ మిస్ అయింది. ఆ మిస్ అయిన ప్లేస్ మనం ఎలా కనుక్కోవాలి, ఇది ఒక ప్యారలలోగ్రామ్ అనే విషయం తెలియడం ద్వారా కనుక్కోవాలి. అంటే సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ వాడొచ్చు చూడండి. మనకి దీన్ని ఒక పటం ప్రకారం మళ్ళీ మనం వేసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక పటం రూపంలో చూపించడం అవసరం. సో ఒక ప్యారలలోగ్రామ్ షేప్ లాంటిది ఏదైనా ఈ విధంగా ఒక ప్యారలలోగ్రామ్ షేప్ తీసుకుంటాం. ఇదే మన దృష్టిలో ఏబిసిడి అనుకుందాం. ఇది ఏ షేప్ అయినా మనం ఎటువైపు వాళ్ళు ఉన్నట్టు వేసినా పర్వాలేదు. సో ఏలో 6, 1 ఉంది, బిలో 8, 2, సి అనే కోఆర్డినేట్స్ 9, 4 అని వస్తాయి. ఈ డి దగ్గర ఏమైనా ఉంది, P, 3. ఈ ఒక్క డిలో ఉన్న ఎక్స్ కోఆర్డినేట్ మాత్రమే మనకు తెలియదు. బట్ ఇది ఒక ప్యారలలోగ్రామ్ అని ముందే డిసైడ్ అయిపోయింది కనుక ప్యారలలోగ్రామ్లో మనకి ఈ ధర్మాలతో పాటు అంటే ఆపోజిట్ ఈక్వల్గా ఉండటం, ప్యారలల్గా ఉండటంతో పాటు ఇప్పుడే చెప్పుకున్నాం ఈ యొక్క డయాగోనల్స్ అంటే ఏసీ అండ్ డిబి, ఈ డయాగోనల్స్ కరెక్ట్గా బైసెక్ట్ అవుతాయని చెప్పుకున్నాం. అంటే ఈ పార్ట్ ఇటు ఇటు ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది అని. సో డయాగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అనేటువంటి కాన్సెప్ట్ ద్వారానే ఇప్పుడు మనం ఇది కనుక్కుంటాం. అంటే ఇది ఒక మిడిల్ పాయింట్ ఏదైనా P అనుకుంటే అది ఏసీకి మిడిల్ పాయింట్ అవ్వాలి, డిబికి కూడా మిడిల్ పాయింట్ అవ్వాలన్నమాట.
సో అదే కండిషన్ ద్వారా ఇప్పుడు మనం ఈ తెలియని పదాన్ని మనం కనుక్కోవచ్చు. సరే, ముందుగా దానికి సంబంధించిన మ్యాటర్ రాస్తే ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి, వెర్టిసెస్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ మనకి ఇచ్చాడు కనుక అవి ముందుగా వరుసగా రాసుకుంటున్నాం. A = 6, 1, B = 8, 2, C = 9, 4 అండ్ D = P, 3. సో దాంతోపాటు మనకి ఇచ్చిన మరొక కండిషన్ ఏంటి, ABCD ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. సో ప్యారలలోగ్రామ్ అంటే షార్ట్ కట్ పదం. ABCD ఆల్రెడీ ప్యారలలోగ్రామ్ అని ఇచ్చేసాడు, వెర్టిసెస్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్. మనం ప్రూవ్ చేయని అవసరం లేదు ఇదే ఆర్డర్లో తీసుకున్నప్పుడు. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ P అంటే ఇప్పుడు ఇందులో ఇదే ఆర్డర్ అయినప్పుడు సైడ్స్ని AB, BC, CD, DA అవుతాయి. డయాగోనల్స్ అంటే AC, BD అవుతాయి మనకు తెలుసు కనుక డయాగోనల్స్ని బట్టి ఇది నేరుగా చేయొచ్చు, సైడ్స్తో సంబంధం లేదు. బికాజ్ మనకి కావాల్సింది ఇక్కడ మనం ఆల్రెడీ EP కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఈ పాయింట్ పేరు మారుద్దాం. ఎందుకంటే ఇక్కడ మనం ఒక స్మాల్ p ఎలాగో చూపించాం కాబట్టి ఇక్కడ కూడా పాయింట్ PA పెడితే ఏమీ ఇబ్బంది ఉండదు. కానీ క్యాపిటల్ స్మాల్ కన్ఫ్యూజ్ ఎందుకంటే ఇక్కడ సపోజ్ ఏదో ఒక పాయింట్, ఇదే పాయింట్ని పోనీ E అందాం. ఈ అనే చోట ఈ రెండు కలుసుకుంటున్నాయి. ఆ E అనే పాయింట్ రెండింటికి ఒక్కటే అని చెప్పడం ద్వారానే మనం P వాల్యూ కనుక్కోగలుగుతాం. సో ప్యారలలోగ్రామ్ కాబట్టి ప్యారలలోగ్రామ్లో ఉండే ఆ కండిషన్ మనం ఇప్పుడు రాస్తున్నాం. డయాగోనల్స్ AC అండ్ BD, ఇక్కడ డయాగోనల్స్ పేర్లు అవి కదా, డయాగోనల్స్ AC అండ్ BD బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే ఒకదాన్ని మరొకటి సగంలో ఖండిస్తాయి ఇనే ప్యారలలోగ్రామ్. అంతే కదా, ఏ ప్యారలలోగ్రామ్లో అయినా ప్యారలలోగ్రామ్ ఇక్కడ పేరు ABCD కాబట్టి ఈ ప్యారలలోగ్రామ్ ABCDలో డయాగోనల్స్గా మనం పిలిచేటువంటి AC, DBలు ఏమవ్వాలి, కరెక్ట్గా మధ్యలో ఖండించుకోవాలి లెక్క ప్రకారం, అది ప్యారలలోగ్రామ్ అయి ఉంటే. బట్ ఆల్రెడీ ప్యారలలోగ్రామ్ అయ్యిందని మనకు ప్రూవ్ ఇచ్చేసాడు కాబట్టి మనం తీసుకోని అవసరం లేదు ప్రత్యేకించి, అంటే దాన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీని ఆధారంగా ఒక కాన్సెప్ట్ మనకు వస్తుంది. ఇంతకు ముందు చేసిన ప్రాబ్లం కొంత రివర్స్ అన్నమాట. ఎగ్జాంపుల్ 16లో ఏం చేసామో ఇది కూడా అంతే. అక్కడ ఈ రెండు మిడ్ పాయింట్ ఈక్వల్ అవుతుందని ప్రూవ్ చేసాం. ఇప్పుడు ఈ రెండు మిడ్ పాయింట్స్ ఈక్వల్ అవుతాయని మనకు ముందే తెలుసు. ఈక్వల్ చేసి తెలియని వాల్యూ మనం కనుక్కోవాలి. సో దీని అర్థమే ఏంటి, బైసెక్ట్ అవడం అంటే ఏసీకి మిడ్ పాయింట్ ఏదవుతుందో DB మిడ్ పాయింట్ కూడా అదే అవుతుందని రాయడం. దేర్ ఫోర్ మనకి ఇక్కడ మిడ్ పాయింట్ ఫార్ములాలే మళ్ళీ అవసరం అవుతాయి అన్నమాట. సో మిడిల్ పాయింట్ ఆర్ మిడ్ పాయింట్ ఆఫ్ AC డయాగోనల్ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ సెకండ్ డయాగోనల్ ఏమిటి, BD. సో మిడ్ పాయింట్ ఆఫ్ AC ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ BD అవ్వాలి. మరి AC మిడ్ పాయింట్ అంటే ఇక్కడే కనిపిస్తుంది చూడండి, 6, 1, 9, 4 కాబట్టి ఈ రెండుకి మిడిల్ పాయింట్ కావాలంటే ఏం చేయాలి, X కోఆర్డినేట్స్ బై 2 టోటల్, అలాగే Y కోఆర్డినేట్స్ టోటల్ బై 2 రాయాలి. కనుక ఈ మిడిల్ పాయింట్ మనం ఎలా చెప్పొచ్చు, ఫార్ములా ప్రకారం x1 + x2 బై 2. సో ఇక్కడ ఎంత 6 + 9 బై 2, సెకండ్ ప్లేస్లో 1, 4 ఉన్నాయి. సో 1 + 4 బై 2 అనే ఈ పాయింట్ దేనికి ఈక్వల్ అవ్వాలి, BD తీసుకున్నా అదే రావాలి. Bలో Dలో చూడండి ఇక్కడ 8P ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి. సో ఇక్కడ 8 + P బై 2, సెకండ్ ప్లేస్లో 2, 3 ఉన్నాయి. సో 2 + 3 బై 2. ఇప్పుడు ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తేనే డైరెక్ట్గా P వాల్యూ వచ్చేస్తుంది. ఫస్ట్ ప్లేస్ ఎంత వచ్చింది, 15/2 ఇక్కడ. సో 15/2 సెకండ్ ప్లేస్ ఎంత వచ్చింది, 5/2 ఇంతకుముందు వచ్చినట్టే ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మీకు 8 + P అంటే మనం చెప్పలేము, ఎందువల్ల విడివిడిగా 8ని Pని మనం యాడ్ చేయలేము కాబట్టి 8 + P అలాగే ఉంచాలి, 5/2. ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ మీరు కంపేర్ చేస్తేనే అర్థమైపోతుంది. Y కోఆర్డినేట్ రెండింటిలో యాజ్ ఇట్ ఈస్గా ఉంది, 5/2, 5/2 మధ్యలో ఈక్వాలిటీ ఉంది. అంటే ఈ ఫస్ట్ వచ్చిన 15/2 మొత్తం ఈ X కోఆర్డినేట్కి సమానం అవ్వాలి. దేర్ ఫోర్ ఇప్పుడు ఇందులోంచి మనం P వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ వచ్చిన ఈ ఫస్ట్ వాల్యూని ఇక్కడ వచ్చిన ఫస్ట్ వాల్యూని మనం కంపేర్ చేస్తే 8 + P/2 అనే వాల్యూ దేనికి సమానం, 15/2కి సమానం. ఓకే, దీన్ని బట్టి ఇక్కడ బై 2 ఇక్కడ బై 2 కూడా క్యాన్సిల్ చేయొచ్చు. బికాస్ బై 2 ఇటు వస్తే ఇంటూ అయిపోతుంది కనుక దీన్ని కూడా ఇటు క్యాన్సిల్ చేస్తే 8 + P = 15 కనుక P = 15 - 8, సో ఇట్ ఈక్వల్ టు 7. సో ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ P అనేది ఆటోమేటిక్గా 7 అని తెలిసింది. బికాస్ సెకండ్ కోఆర్డినేట్స్ ఈక్వల్ కనిపిస్తున్నాయి, ఫస్ట్ కోఆర్డినేట్లో ఇక్కడ మాత్రం ఒక తెలియని పదం ఉంది, అది దీనికి ఈక్వల్ అవ్వాలంటే Pకి ఎంత కలిపితే 8 కలిపితే 15 రావాలి కాబట్టి P వాల్యూ 7గా మనం ట్రీట్ చేయొచ్చు అన్నమాట. సో ఇది ప్యారలలోగ్రామ్ అవ్వాలంటే ఇక్కడ 7 ఉంటేనే సాధ్యమవుతుందని అర్థం. సో ఇది మనకి ఫైనల్గా ఉన్నటువంటి ఎగ్జాంపుల్ 17. దీంతో మనం ఎక్సర్సైజ్ 7.2కి బిఫోర్ ఉన్న ఆల్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, డూ దిస్, ట్రై దిస్ అన్నీ కూడా సాల్వ్ చేయడం పూర్తయింది. రాబోయే వీడియోలో మనం ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయబోతున్నాం. So to get continuous videos with content and basics, subscribe this channel, like and share the videos to encourage our attempt. Express your valuable opinion in the comment box. See you later in the next video.